శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సాయి హిందువా లేక యవనులా అన్న విషయం, బాబా నివాస స్థానమైన షిరిడీ మహాభాగ్యం గురించి చెప్పబడింది. మొదట బాబా పనివానిగా ఉండి తర్వాత పిచ్చి పకీరుగా మారటం, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మాణం చేయటం, అదే ప్రదేశంలో భవనం తయారవ్వటం, బాబా యొక్క ధౌతి పోతి ఖండయోగ ప్రక్రియలను వర్ణించడం అయినది. తమ శరీరానికి శ్రమ కలిగించి అపాయాలను సహించే భక్త రక్షకుడైన సాయినాథుని లీలలను నేనేమి వర్ణించగలను? ఇప్పుడు మానవ జన్మ యొక్క ఘనత, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, బాయ్జాబాయ్ సాధుసేవ, బాబా భోజన పద్ధతిని గురించి, బాబా తాత్య మహల్సాపతి ఈ ముగ్గురు మసీదులో ఎలా శయనించేవారు, రహతాలో కుశాల్ చంద్ గృహానికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలైన విషయాలను వినండి. ప్రతిరోజు ఉదయాస్తమాలు అవుతాయి. అలానే అనేక సంవత్సరాలుగా వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితమైనా సరిగ్గా అనుభవించరు. బాల్యావస్థలో క్రీడలతోనూ, తరుణ వయసులో తరణిరక్తులతోనూ, వృద్ధాప్యంలో అనారోగ్యాలతోనూ వ్యాధులతోనూ పీడింపబడుతూ ఉంటారు. పుట్టడం, బాగా పుష్టిగా పెరగడం, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయువుగా బ్రతకడం, కేవలం వీటితోనే మన జన్మ సార్థకమైనట్ల? మానవ జన్మ యొక్క కర్తవ్యం పరమార్థ ప్రాప్తి కోసం. ఇదే సత్యం. ఇకపోతే కుక్కలు, పందులు మొదలైనవి కూడా ఈ విధంగానే బ్రతుకుతూ ఉంటాయి. కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి, స్వేచ్ఛగా సంతృప్తిగా తిరుగుతూ ఉంటాయి. ఇలా కుక్కలకు మానవులకు సమానంగానే ఉంటే వారి జీవితానికి ఇంకా అర్థమే ఉంటుంది? ఇంకా మానవ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి? శరీర పోషణ మరియు జల్సాగా తిరగడం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే ఈ జన్మకు పర్యావసనం ఇదే అయితే ఈ నరజన్మ కూడా వ్యర్థమే. ఆహార, నిద్ర, భయ భోగాలు ఈ నాలుగిటితోనూ ఆయువు ముగిసిపోతే ఇంకా కుక్కలకు మానవులకు భేదం ఏముంటుంది? మీ వివేకంతో మీరే నిర్ణయించుకోండి. ఇదే మానవ శరీరానికి సార్థకత అయితే ఆనై పొట్టినా కూడా సరిపోతుంది కదా. కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అనే వివేకం ఉండటం ఈ జన్మకు సఫలత కాదు. మనమెవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఈ మానవ జన్మకు కారణమేమిటి? ఈ రహస్యాలను తెలుసుకున్న వారే వివేకవంతులు. లేకపోతే మానవ జన్మ లభించిన అంతా వ్యర్థమే. నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలాగా ఉంటుంది. అయినా అది క్షణక్షణం వేరువేరుగా మారుతుంది. ఈ శరీర పరిస్థితి కూడా అంతే. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం జనులందరికీ ఉంటాయి. కానీ అవి సహజంగా ఎలా వచ్చిపోతాయో ఎవరూ తెలుసుకోలేరు. కళ్ళకు కనిపించేది వెంటనే నశించిపోతుంది. అపరిమితంగా మారుతున్న ఒకటిగానే భావిస్తుంది. అలాగే ఈ క్షణంలో ఉన్న ఈ శరీరం మరో క్షణంలో ఉండదు. శరీరం మలమూత్రాలు, రక్త మాంసాలతో క్షణక్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది మన శరీరాన్ని. ఇది చాలా చెడు లక్షణాలు గలది. ఈ మానవ శరీరం క్రిమికీటకాలకు ఆలవాలం, అనేక రోగాలకు ఆధారం. శరీరం క్షణభంగురం, ఇది అశాశ్వతం. మాంసాలు నరాలతోనూ ఉన్న వాహనం, ఎముకలు చర్మంతో కూడిన ఒక ఆకారం, మలమూత్రాల దుర్గంధపు గొయ్య, ఇది జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకం. రక్త మాంసాలు, చర్మం, నరాలు, కొవ్వు, ఎముకలు, వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి అవయవాలు కల ఈ శరీరం అల్పాయువు కలది. ఇలాంటి అమంగళమైన నశ్వరమైన మానవ శరీరం క్షణభంగురమే అయిన మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే జరుగుతుంది. అది జనులందరూ తెలుసుకోవాలి. జనన మరణాలు ఎప్పుడూ వెంటే ఉంటాయి. వాటిని తెలుసుకోకపోతే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది. పగలు రాత్రులు ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది పోతున్నారో ఎవరు గమనిస్తున్నారు? మార్కండేయుని వలె
పూర్ణాయువుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు. క్షణభంగరమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలను, కథలను, భగవంతుడి యొక్క నామస్మరణలో గడిపే సమయం మాత్రమే సార్థకమవుతుంది. మిగతా కాలం అంతా కూడా ఈ జనుల జీవితంలో వ్యర్థమైన కాలంతో సమానం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటం ఈ జన్మకు సార్థకతం. కానీ ఎవరైనా అనుభవం లేకుండా వారి ఎవరికీ కూడా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ప్రతి జీవుడికి లభిస్తుంది. ఈ వైభవాన్ని సాధించగలుగుతాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్యాబిడ్డలు, ధనం, వైభవం, సముద్రంచే చుట్టబడి ఉన్న భూమి సంప్రాప్తించిన మనసులో అసంతృప్తి ఉంటుంది. శాశ్వతమైన సుఖశాంతులను పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని సర్వభూతాంతరాత్మ అయిన భగవంతుణ్ణి ఉపాసించటమే పరమార్థ ప్రాప్తిదాయకం. ఈ మానవ శరీరం చర్మం, ఎముకలు, రక్త మాంసాలతో తయారయ్యి ఉంటుంది. ఇది పరమార్థం సంపాదించుకోవడానికి ప్రత్యక్షమైన ప్రతిబంధకం. దీనిపైన మమకారాన్ని వదులుకోవాలి. దీనిని కేవలం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక సాధనంగా మాత్రమే మనం వాడుకోవాలి. దీనిని కేవలం ఒక నౌకరు వలె భావించండి. దీనిని నెత్తిని కూర్చోబెట్టుకోకండి. బాగా గారాబంగా చూస్తూ దీనిని నరకద్వారం చేసుకోకండి. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం జాగ్రత్తలు చేసి దీనిని జనన మరణాలను తప్పించుకోవటానికి, ఆధ్యాత్మికమైన ప్రయాణానికి, పురోగతికి వినియోగించండి. ఇది జనన మరణాలతో కూడిన అనార్థకమైన సాధనం. ప్రతి క్షణం వినాశోన్ముఖం. నిరంతరం దుఃఖాలను కలిగించే దీని సుఖాల క్షణికం. ఇవి మెరుపు తీగ వలె ఒక క్షణం ఉండి వెంటనే పోతాయి. ఇవి సాగర తరంగాల వలె క్షణికమని గ్రహించండి. శరీరాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. శరీరం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించిపోయేవారని తెలుసుకోండి. తల్లిదండ్రులు స్వయంగా భుజంపై మోసుకొని పోయినా మనం వెళ్ళవలసిన వారమేనని గ్రహించరు. చనిపోయిన వారి వెనుక చావటం, మరలా జన్మించటం, అలా జనన మరణాల చక్రంలో తిరగడమే. కానీ దీనిని ఏ విధంగా తొలగించుకోవాలి అని ఒక్క క్షణమైనా అందరూ ఆలోచించండి. నిత్యం కుటుంబ భారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతుంది. కాలం ఆయువును గణించడంలో నిమగ్నమై ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. చివరి గడియ రాగానే అది ఒక్క క్షణమైనా ఆగదు. జాలరి తన వలను బాగా లాగినప్పుడు దానిలో చిక్కుకున్న చేపవలే జీవులు మరణ సమయంలో గిలాగిలా కొట్టుకుంటారు. మహాభాగ్యం వలన ఎంతో పుణ్య సంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి. ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు. కేవలం అదృష్టవశాత్తు అనుకోకుండా చేజిక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేసుకోకండి. తరువాతి జన్మలో సాధించవచ్చని ఎప్పుడూ అనుకోకండి. ఈ అవకాశం ఒకసారి చేయి జారిపోతే ఇంకా అంతే. మరలా ఇదే తప్పక లభిస్తుందని నిశ్చయం లేదు. అలా అనుకున్నవాడు ఒట్టి మూర్ఖుడు. కొందరు పాపులు వారి వారి కర్మానుసారం శుక్రబీజాలలో కలిసి యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు. అంతకంటే అధములు జగమ వర్గాలలో జన్మిస్తారు. మరలా తమ కర్మానుసారం స్థావరులై జన్మిస్తారు. పరమేశ్వరుని లీల అంతుపట్టనిది. దీనిని సంపూర్ణంగా తెలుసుకోవటం అశక్యం. ఎవరికైనా అంశ మాత్రమైన అది అవగాహన అయితే ఆ మానవ శరీరం ధన్యమైనట్లే. పరమ భాగ్యం వలన నరజన్మ లభిస్తుంది. మహాపుణ్యం కారణంగా బ్రాహ్మణ వర్ణంలో జన్మించటం, పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయి చరణాల ప్రాప్తి, ఇవన్నీ చాలా అరుదైన లాభాలు. నానా రకాల జన్మలు ఉన్న మానవ జన్మ అన్నిటికంటే శ్రేష్టం. మనం ఎక్కడ నుంచి వచ్చాం, మనలను ఎవరు సృష్టించారు, వివేకంతో ఆలోచించేది మానవులే. ఇతర యోనులలో జన్మించే ప్రాణులు దీనిని గ్రహించలేవు.
తెలియవు. అవి ఎలా పుడతాయో అలాగే చనిపోతాయి. భూత భవిష్యత్తు వర్తమానాలు గతి గురించి, ఈశ్వరుని గురించి అవి ఎప్పుడూ ఎరగవు. అందువలన పరమేశ్వరుడు ఈ మానవ శరీరాన్ని సృష్టించి వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడని ఆ పరమేశ్వరుడు ఆనందించాడు. నశ్వరమైన శరీరాన్ని కలిగిన మానవుడు సాధనతో అవినాశి అయిన నారాయణుడు కాగలడు. ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధన సంపద మరొకటి లేదు. గారడీవాడు గొప్ప చతురుడు. అజ్ఞానుల ఎదుట తన ఆటలను ప్రదర్శించడు. తన కళా కౌశల్యంలోని మర్మాలను గ్రహించగల ప్రేక్షకులను కోరుకుంటాడు. అట్లే పశుపక్షులు మొదలైన జీవ జంతువులను, చెట్లు చేమలను అపారంగా సృష్టించిన పరమేశ్వరునికి తన లీల నిస్సరమని అనిపించి నిరాశతో దుఃఖం కలిగింది. సూర్యచంద్రులు, తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించి గొప్ప కౌశల్యాన్ని ఎవరు కొంచెమైనా గ్రహించడం లేదు. ఈ సకల లీలను చేయటంలో ఆ జగన్నాథుడు నా ఉద్దేశం ఏమిటి అని నిశ్చయంగా ఒక జీవి అయినా తెలుసుకోవటం లేదు. నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలిగే బుద్ధి కలిగిన ప్రాణిని సృష్టించేటంత వరకు నా కార్యం ముమ్మాటికి నిష్ఫలం అని తలచి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని, సృష్టిలో సారాసారాన్ని విచక్షణ బుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవ రూపంలో సృష్టించాడు. అగాధమైన నా వైభవాన్ని, అట్లే అపూర్వమైన నా శక్తిని, నా మాయా లీలలన్నిటినీ అతడు ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకుంటాడు. అతడే నన్ను అవలోకిస్తాడు, జ్ఞానాన్ని సంపాదిస్తాడు, నన్ను ధ్యానిస్తాడు, ఆశ్చర్యపోతాడు. అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది. ప్రేక్షకులు ఆనందించటమే నా యొక్క లీలకు సంపూర్ణత. నేను జగత్తును శాసించే విధానాన్ని చూసి నరుడు కృతార్థునని అనుకోవాలి. శరీరాన్ని పోషించటం, కోరికలను తీర్చుకోవటమే, డబ్బు గడించడమే కాదు, యావత్ జీవితం తత్వజ్ఞానాన్ని సంపాదించడమే జీవితానికి సాఫల్యత. అభేద జ్ఞానమే తత్వం. ఉపనిషత్తులోని బ్రహ్మజ్ఞానం అదే. పరమాత్మ ఉపాసన అన్నా అదే. భక్తులు భగవంతుడు అన్నా అదే. గురు పరబ్రహ్మ వేరువేరు కాదన్న అభేద జ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తిలో మాయను తరించడం సులభమని తెలుసుకోండి. యోగులు, శ్రద్ధ కలిగిన పురుషులు, జ్ఞాన వైరాగ్యులు సంపాదించుకుంటారు. ఈ ఆత్మతత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. అజ్ఞానం నిరసనం కాకుండా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులమని అనుకోవడం ఒక విలక్షణమైన ప్రతిబద్ధకం. జ్ఞానం మరియు అజ్ఞానం ఈ రెండు అవిద్యలో పుట్టిన వికారాలు. ముళ్ళుతో ముళ్ళను తీసి రెండిటిని పారవేసినట్లుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాజ్ఞానాతీతులై నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితులవ్వటమే నరజన్మ యొక్క పరమార్థకం. శరీరానికి సంబంధించిన పనులు అవి తప్పనిసరి అయినా కాకపోయినా అవన్నీ బుద్ధి సంకల్పించినవని తెలుసుకోవాలి. సుఖంగా ఐశ్వర్యాన్ని, విశ్రాంతిని అనుభవించడం లేదా రామనామాన్ని స్మరించడం మనకు మరో రెండవ పని లేదు. కనుక ఏ కోరికలు లేకుండా నిశ్చింతగా ఉండండి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. అందువలనే స్వయంగా అనాది భోక్త అయిన ఆత్మభోక్తత్వాన్ని ఆపాదించుకుంటుంది. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని ప్రాప్తించిన కర్మలను బుద్ధికి అప్పచెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేస్తూ స్వయంగా తాము ఏ పని చేయనట్లు ప్రవర్తించాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ పరమాత్మను చింతన చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండడమే మానవ జన్మ యొక్క పర్యావసనం. చతుర్విధ పురుషార్థాలను సాధించటానికి మానవ శరీరం కంటే వేరే సాధనం లేదు. అభ్యాస పారాయణుడై నరుడే నారాయణుడు పదవిని పొందగలడు. అందువలన శరీరం పతనం కానంత వరకు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక క్షణమైనా వృధా చేయకండి. సముద్రం యొక్క ఉప్పు నీరు మేఘంలో కలిసినప్పుడు అమృతంలా మధురమైనట్లు గురు చరణాలను ఆశ్రయించిన వారికి దుఃఖాలు సుఖమయమవుతాయి. గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏ విధంగా కలుగుతుంది? గురువు స్వయంగా తమ దగ్గరకు చేర్చుకున్నప్పుడే జడులైన జీవులు ఉద్ధరింపబడతారు. సత్పురుషులు బద్ధులను ముముక్షువులుగాను, ముముక్షువులను ముక్తులుగాను మారుస్తారు. అవ్యక్తమైన వీరు వ్యక్తమై
పరోపకారార్థం పనిచేస్తారు. సద్గురువు యొక్క మాటలు, వారి ప్రవచనాలు, పురాణాలు చేయలేని పనులు, ఆచరణ ప్రవర్తన, వారి మౌన ఉపదేశాలు ద్వారా సులభ సాధ్యం అవుతాయి. గ్రంథ పఠనం ద్వారా లభించని సుగుణాలు వానిని ఆచరించే వారిని చూస్తే సులభంగా అర్థమవుతాయి, అవి లభిస్తాయి. అసంఖ్యాక్యమైన తారాగణం ఇవ్వలేని వెలుగును సూర్యుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. అట్లే ఉదారులైన సత్పురుషులు తమ స్వాభావికమైన ఆచరణ ద్వారా అనేక జీవులను బంధ విముక్తులను చేసి అత్యంత ఆనందాన్ని ప్రసాదిస్తారు. సాయి మహాత్ములు ఈ కోవకు చెందినవారే. వారు ఐశ్వర్యవంతులు, గొప్ప శ్రీమంతులు అయిన ఫకీరు వలె ఆచరించేవారు. ఎల్లప్పుడూ ఆత్మనిరతులై ఉండేవారు. వారు అన్ని ప్రాణుల యందు సమదృష్టితో చూసేవారు. నేను నాది అన్న మాట వారికి లేనే లేదు. అన్ని ప్రాణులను దయతో చూసేవారు ఆ సాయినాథుడు. అన్ని జీవులలోనూ భగవంతుణ్ణి చూసేవారు. వారికి సుఖాలతోనూ ఆనందం లేదు, దుఃఖాలతోనూ శోకం లేదు. రాజు పేద సమానంగా చూడటం సామాన్యమైన విషయం కాదు. తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి జోలిని పుచ్చుకొని గడప గడపకు తిరిగేవారు. వారు ఎవరింటికి వెళ్ళి బిచ్చ అడిగేవారో, అమ్మ రొట్టె మొక్క తెచ్చిపెట్టు అని తమ చేయిని చాచేవారో వారందరూ కూడా ఎంతో ధన్యులు. ఒక చేతిలో రేగుడబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలచని పదార్థాలు అన్నీ కూడా రేగు డబ్బాలో పోయించుకునేవారు. వారి భోజన కౌతుకాన్ని చూడండి. అన్నము, రొట్టె బాబా జోలేలో వేయించుకునేవారు. పలచని పదార్థాలన్నీ కూడా ఒకే డబ్బాలో వేయించుకునేవారు. వారి జిహ్వకు రుచి అనేదే లేదు. ఇక మనసులో వేరువేరు పదార్థాలు రుచిని తెలుసుకోవాలన్న లాలస ఎందుకుంటుంది? తమ జోలిలో యాదృచ్ఛికంగా పడిన వానిని సేవించి తృప్తి పడేవారు. ఇవి రుచికరం, అవి రుచికరం కానివి అని జిహ్వ ఎరగరు. వారు ప్రతిరోజు పగలు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకొని సంతుష్టిగా ఉండేవారు. అదైనా నియమంగాను తమ ఇచ్ఛానుసారం ఒకరోజు 12 మార్లు భిక్షకు ఊరిలోకి వెళ్ళేవారు. ఇలా తెచ్చిన అన్ని పదార్థాలను మసీదులో మట్టి పాత్రలో ఉంచేవారు. కుక్కలు, కాకులు, పిల్లులు అందులోనే తింటూ ఉన్నా ఎప్పుడూ వాటిని తరిమేవారు కాదు. మసీదు ప్రాంగణాన్ని చిమ్మే స్త్రీ కూడా 10-12 రొట్టె ముక్కలను తినటానికి తీసుకువెళ్ళేది. ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కలను, పిల్లులను కలలో సైతం తరమని సాయినాథులు పేదలను, దుర్బలులను అడ్డగిస్తారా? వారి జీవితం ధన్యం. మొదట్లో వారు పిచ్చి ఫకీరని ప్రజల్లో ప్రసిద్ధి అయ్యారు. రొట్టె ముక్కలు అడుక్కొని పొట్ట నింపుకునే వారిలో గొప్పతనం ఎలా కనిపిస్తుంది? ఫకీరు అయినా వారు ఉదార హృదయులు, ప్రేమమూర్తులు, ఏమీ ఆపేక్షించేవారు కాదు. పైకి చంచలంగా కనిపించిన అంతరంగంలో నిశ్చలంగా ఉండేవారు. వారి ప్రవర్తన అటువంటిది. షిరిడీకు గ్రామంలో ఉదార స్వభావం కల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు. తాత్యా కోతే తల్లి బాయిజాబాయ్ రొట్టెల బుట్టను తలపై పెట్టుకొని మధ్యాహ్నం అడవిలోనికి వెళ్ళేది. మైళ్ళు మైళ్ళు నడిచి చెట్లు పొదలు దాటుకుంటూ వెళ్ళి పిచ్చి ఫకీరును వెతికి పట్టుకొని వారి పాదాలపై పడేది. ఆమెది ఎంతటి ఉత్తమ స్వభావం! మధ్యాహ్నం, సాయంత్రం అరణ్యానికి వెళ్ళి బాబాకు రొట్టె కూర పెట్టేది. ఆమె యొక్క తపస్సును బాబా జీవితాంతం మరిచిపోలేదు. దానికి గుర్తుగా ఆమె పుత్రునికి మేలు చేశారు. ఆమెకు, ఆమె భర్తకు ఇద్దరికీ కూడా బాబా అంటే బాబా యొక్క చరణాలయందు దృఢమైన భక్తి. ఆ ఉభయులకు ఫకీరే దేవుడు. భగవంతుడు భక్తిభావం ఉన్నవారికే చెందుతాడు. బాబా ధ్యానమగ్నుడై ఉండగా బాయిజాబాయ్ ఆకువేసి బుట్టలో అన్నం వడ్డించి పట్టుదలగా తినిపించేది. రాజవైభవం కంటే పేదరికం శ్రేష్టం. ఎల్లకాలం నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం క్షణభంగురం అని
బాబా ఎప్పుడూ చెప్పేవారు. తర్వాత బాబా అడవులను వదిలి ఊళ్ళోకి వచ్చి ఉంటూ మసీదులో అన్నం తినడం ప్రారంభించారు. ఆ తల్లి శ్రమ తొలగించారు. ఆ దంపతులు పాటించిన నియమాన్ని వారి తర్వాత తాత్య కూడా అట్లే పాటించేవాడు. సత్పురుషులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో ఎప్పుడూ వాసుదేవుడు ఉంటాడు. ఆ సత్పురుషులతో సాంగత్యం లభించిన భక్తులు ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు, భాగ్యవంతులు. తాత్య మహాభాగ్యవంతుడు, మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. వీరిద్దరూ బాబా యొక్క అనుభవాన్ని సమానంగా అనుభవించారు. తాత్య మరియు మహల్సాపతి మసీదులో శయనించేవారు. బాబాకు కూడా వీరిద్దరిపైన ఎంతో ప్రేమ. వీరు తూర్పు, పడమర, ఉత్తరం 3 దిక్కుల్లో 3 తలల నుంచి మధ్య ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా ప్రక్కలు పరుచుకొని కథలు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కునుకు వస్తే రెండో వారు లేపేవారు. తాత్య గుర్రు పెడితే బాబా అతనిని అటూ ఇటూ దొర్లించి అతని తలపై పట్టుకొని ఒత్తుతూ వెంటనే లేపేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యను గట్టిగా పట్టుకొని అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపు కూడా మర్దించేవారు. ఈ విధమైన అనుభవంతో తాత్య 14 సంవత్సరాలు బాబాతో మసీదులో నిద్రించాడు. ఆహా, ఎంతటి భాగ్యవంతుడు! భాగ్యవంతమైన ఆ రోజులు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలి బాబాపై ప్రీతితో మసీదులో నిద్రించేవాడు తాత్య. తాత్యాకు గల ప్రేమను ఎలా తూచగలం? అతనిపైనున్న బాబా కృపను ఎవరూ విలువ కట్టలేరు. తండ్రి చనిపోయిన తర్వాత తాత్య సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమాని మరియు గృహస్థుడై ఇంట్లోనే నిద్రించేవాడు. ఇటువంటి భక్తులకు మరియు శ్రద్ధానిష్టలు ఉన్నవారికే సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండానే కలుగుతాయి. ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రహతాలో కుశాల్ చంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబాకు భక్తుడు, ధనవంతుడు, ఆ ఊరిలో షావుకారు. బాబాకు ప్రసిద్ధ గణపతి కోతే పాటేలు పైనున్నంత ప్రేమ కుశాల్ చంద్ పినతండ్రి పైన కూడా ఉండేది. మార్వాడి జాతివాడైన అతనికి బాబాపై చాలా అభిమానం. ఈ ఇద్దరు తరచూ ప్రీతిగా కలుసుకునేవారు. కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్ద సేటు చనిపోయాడు. అయినా బాబా అతనిని మర్చిపోలేదు. పైగా ఆ ప్రేమను రెండింతలయ్యింది. తర్వాత కుశాల్ చంద్ పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. బాబా తమ జీవితాంతం అహర్నిశలు అతని బాగోగులు కనిపెట్టుకొని ఉండేవారు. భావికులైన భక్తులు వెంటబెట్టుకొని బాబా ఒకసారి ఎద్దుల బండిలోనూ మరొకసారి గుర్రపు బండిలోనూ మైలున్నర దూరంలోనున్న రహతాకు వెళ్ళేవారు. ఆ గ్రామస్తులు ఢోలు, సన్నాయి మొదలైన వాయిద్యాలతో సహా ఊరి పొలిమేర వద్దకు వచ్చి బాబాను కలుసుకొని ప్రేమతో బాబాకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఎంతో వైభవంగా వారి ఊరిలోకి స్వాగతంగా తీసుకొని వెళ్ళేవారు. తర్వాత అక్కడ నుండి బాబా ప్రేమతో ఆనందం ఉప్పొంగుతుండగా మేళతాళాలతో అతి వైభవంగా ఊళ్ళోకి వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. అక్కడ పలహారాలు సేవింపజేసి వారిని సుఖంగా కూర్చుండబెట్టి ఆ తర్వాత ఉభయలు పాత కథలను, గత స్మృతులను ముచ్చటించుకునేవారు. వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ విధంగా ఆనందంగా విహరించి పలహారాన్ని సేవించిన తర్వాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా తిరిగి షిరిడీకి వచ్చేవారు. ఒకవైపు రహతా గ్రామం, రెండో వైపు నీమ్గాం గ్రామం. ఈ రెండిటి మధ్య షిరిడీ గ్రామం. ఈ 2 గ్రామాలను దాటి బాబా ఎప్పుడూ బయటికి వెళ్ళేవారు కాదు. బాబా స్థూల శరీరంలో తమ నిర్యాణం వరకు ప్రయాణం చేయలేదు. అయినా బాబాకు ఎక్కడ ఏమి జరిగిన విషయం అన్నీ కూడా తెలుస్తూ ఉండేది. వారు ఎక్కడికి ప్రయాణం చేయలేదు. రైలు బండి అసలు చూడనే లేదు. అయినా ఆ రైలు బండి రాకపోకలు, వెళ్ళే వేళల గురించి వారికి తెలుసు. రైలు బండి కదిలే సమయానికి వెళ్ళాలని భక్తులు ప్రయాణమై బాబా అనుమతి కోసం వస్తే వారిని అంత తొందరపడుతున్నావెందుకు అని అనేవారు. బాబా ఇక త్వర పడకపోతే ముంబై వెళ్లే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు బాబా అని వారి భక్తులంటే ఇక్కడ వేరే మరో యజమాని ఎవ్వరూ లేరు. అందరికీ యజమాని ఆ భగవంతుడే. ఎందుకింత తొందర? వెళ్ళి కొంచెం రొట్టె తిని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు అని చెప్పేవారు. వారి మాటను జవదాటే ధైర్యం ఆ రోజుల్లో
భక్తులెవ్వరికీ ఉండేది కాదు. పిల్లలు, పెద్దలు, వివేకులు, ప్రజ్ఞులు అందరికీ ఇది అనుభవమే. వారి ఆజ్ఞను పాటించేవారు బండి ఎప్పుడు తప్పిపోలేదు. కానీ వారిని మాటను లక్ష్యపెట్టక బాబా మాటను జవదాటే వారికి తప్పక ఫలితాన్ని అనుభవించేవారు. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి అపూర్వమైన అనుభవాలను ఒకటి తర్వాత ఒకటి సంక్షిప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి తర్వాత అధ్యాయంలో భక్తులు తమ ఊళ్ళకు వెళ్ళేటప్పుడు బాబా ఆజ్ఞను పొందాలి. ఆజ్ఞను పొందేవారే వెళ్ళటం, లేనివారు ఉండిపోవటం, లేకపోతే బాబా మాటను జవదాటడం వలన అపాయాలకు గురి కావడం గురించి తెలియజేస్తాడు. అట్లే మధుకర వృత్తి చేపట్టి సాయిబాబా భిక్షాన్నాన్ని ఎందుకు సేవించేవారు? మీ శ్రేయస్సును కోరుతూ సాయి చరిత్రను శ్రవణం చేయండి. హేమడ్ శ్రోతల చరణాలకు నమస్కరించి మాటి మాటికి వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంత్ విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని శ్రీ సాయి సమర్థావతారణము అను 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. జై సాయిరాం.